మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరో మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం దేవికి నందన వాసుదేవాలో నటిస్తున్నాడు. అతనితో తాజాగా సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఓ సినిమాను నిర్మిస్తోంది. ఉద్భవ్ దర్శకుడిగా పరిచయం అయ్యే ఈ సినిమాలో ఇప్పటికే శ్రీగౌరి ప్రియ, రాహుల్ విజయ్ కీలక పాత్రలకు ఎంపికయ్యారు. త్వరలో అమెరికాలో షూటింగ్ జరుపుకునే ఈ చిత్రంలో గల్లా అశోక్ సరసన శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలిసిందే. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా సికింద. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముంబైలో మొదలైంది. సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించిన వర్కింగ్ స్టిల్ ఒకటి బయటకు వచ్చింది. దీనిని సోషల్ మీడియాలో మేకర్స్ పోస్ట్ చేయగా పనిలో పనిగా ప్రస్తుతం చిత్రీకరిస్తున్న యాక్షన్ సీన్స్ గ్లిమ్స్ రిలీజ్ చేయమంటూ అభిమానులంతా కోరుతున్నారు. 2014 ఈద్ కానుకగా సాజిద్ నడియాద్వాలా సల్మాన్ తో నిర్మించిన కిక్ మూవీ విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా 2025 ఈద్ కానుకగా రాబోతుంది. సికిందర్ మూవీలో కరీనా కపూర్ సైతం ఓ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఇటీవలే జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ మూడోసారి హిందూపూర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తెలుగు నిర్మాతల మండలి, తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం అభినందనలు తెలిపింది. నటుడిగా 50 సంవత్సరాలను పూర్తి చేసుకోవడంతో పాటు ఇటు హీరోగా అటు ఎమ్మెల్యేగా బాలయ్య బాబు హ్యాట్రిక్ సాధించారని వారన్నారు. అలానే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు ఆయన చేస్తున్న సేవలను ప్రశంసించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సమావేశం ఈ నెల 26న విజయవాడలో జరగబోతుంది. ఆ రోజున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కందుల దుర్గేష్ను కలిసి తమ సమస్యలను విన్నవించుకుంటామని కార్యవర్గ సభ్యులు తెలియజేశారు. ఎవరైనా నమ్మిన వారిని మోసం చేయగలరు. అలాంటి మోసానికి రిమీ సేన్ గురైంది. తెలుగులో చిరంజీవి సరసన అందరివాడో చిత్రంలో నటించిన రిమా సేన్ను తెలిసిన వ్యక్తి మోసం చేశాడు. 4 ఏళ్ల క్రితం జిమ్లో పరిచయమైన రోనాక్ అనే వ్యక్తితో రిమీ సేన్కు స్నేహం బలపడింది. దాంతో అతను ఫ్యామిలీ మెంబర్గా మారిపోయాడు. తొలుత 20 లక్షల రూపాయలు తీసుకుని అధిక వడ్డీని అందచేసిన రోనాక్ ఆ తర్వాత మరింత మొత్తం ఇస్తే ఇంకా ఎక్కువ వడ్డీ ఇస్తానని నమ్మబలికాడు. దాంతో రిమీ సేన్ ఏకంగా 4 కోట్లు ఇచ్చిందట. అక్కడి నుండి రోనాక్ అసలు రంగు బయటపడిందని రిమీ సేన్ తెలిసింది. ఇక అసలు మాట దేవుడెరుగు, వడ్డీ కూడా ఇవ్వడం మానేయడంతో అతని గురించి స్వస్థలం అహ్మదాబాద్లో విచారిస్తే ఇలాంటి మోసాలు అతను ఎన్నో చేశాడనే విషయం బయటపడిందట. తనకిప్పుడు వడ్డీతో కలిసి 14 కోట్లు ఇప్పించామంటూ రిమీ సేన్ కోర్టును ఆశ్రయించింది. బేబీ మూవీతో గ్రాండ్ సక్సెస్ ను అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. దాని తర్వాత వచ్చిన సినిమా గమ్ గమ్ గణేష్. అయితే ఈ యాక్షన్ కామెడీ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఉదయ్ బొమ్మిశెట్టిరు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా మే 31న విడుదల కాగా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. అంటే విడుదలైన 3వ వారానికే ఇది ఓటీటీలో వచ్చేసినట్లు.